పద్మశాలి కులం నుండి ఇప్పటి వరకు 19 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. వాస్తవానికి రాజకీయంగా, సామాజికంగా పద్మశాలి కులం పెద్దదైనప్పటికీ రాజకీయంగా మాత్రం పరిణితి చెందలేకపోతున్నారు. కారణం ఐక్యత లేకపోవడం. కులానికి సంబంధించిన రాజకీయ నాయకులకు సహకారం అందించకపోవడమే రాజకీయంగా వెనుకబాటుతనానికి కారణంగా చెప్పవచ్చు. ఇటీవల కొంతకాలంగా పద్మశాలి కులస్తుల్లో రాజకీయ చైతన్యం పరిణితి చెందడంతో కుల నాయకుల గెలుపు కోసం అందరూ కృషి చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేలుగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఆంధ్రప్రదేశ్, రామకృష్ణ విబేత్ మహారాష్ట్ర, బాలకృష్ణ కేరళ, ప్రగడ కోటయ్య గుంటూరు, గంగుల భూమయ్య మెట్టుపల్లి, పెండెం వాసుదేవ్ నల్గొండ, అంబళ్ల రాజారాం కరీంనగర్, గోలి వీరాంజనేయులు గుంటూరు, వన్నాల శ్రీరాములు వరంగల్, పులి వీరన్న మహబూబ్ నగర్, యలగందుల రమణ కరీంనగర్, మురుగుడు హనుమంతరావు గుంటూరు, ఆడం నరసయ్య సోలాపూర్, కైలాస్ కిషన్ రావు మహారాష్ట్ర, కాడ్రు కమల మంగళగిరి, ఈరవత్రి అనిల్ బాల్కొండ, చింతా ప్రభాకర్ సంగారెడ్డి నుండి, ఉమ్మడి వరంగల్ జిల్లా సాయంపేట నుండి మహిళా ఎమ్మెల్యేగా కొండా సురేఖ గెలుపొందగా, ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్లో దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. వీళ్లంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎమ్మెల్యేలుగా గెలిచినవారు. ఐఐటి నీట్ ర్యాంకుల్లోనూ నాగేశ్వరరావు ట్యూషన్స్ ప్రభంజనం. ఇది అది అని కాదు, ఏ పోటీ పరీక్షలైనా నాగేశ్వరరావు ట్యూషన్స్ సొంతం. 2020-26 విద్యా సంవత్సరంలో నాగేశ్వరరావు ట్యూషన్స్ హంటర్ రోడ్డు విద్యార్థులు జాతీయ స్థాయి ఐఐటి నీట్ ఎంట్రన్స్లలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించారు. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ ఐఐటి అడ్వాన్స్ లో 74వ ర్యాంక్, అలానే నీట్ లో ఆల్ ఇండియా 3వ ర్యాంక్ సాధించారు. ఈ విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, ఐఐటి గాంధీనగర్ లో సీట్లు సాధించారు. అలాగే నాగపూర్ లో కూడా సీట్లు సాధించారు. ఆల్ ఇండియా 3rd ర్యాంక్ సాధించిన విద్యార్థి శ్రీ శశాంత్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు నాగేశ్వరరావు ట్యూషన్స్ అధినేత.